ఆయన్ను విశ్వసించిన వారి జీవితాల్లో, ఆయన యందు నమ్మకం ఉంచిన వారి జీవితాల్లో దేవుడు అనుదినము అనేక ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు జరిగిస్తున్నారు. రాజమండ్రి క్రైస్ట్ వర్షిప్ సెంటర్ నుండి మరియు జాన్ వెస్లీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ నుండి మీ అందరికీ కూడా శుభాలు ప్రకటిస్తూ, దేవుడు మీ అందరి జీవితాల్లో తన కృపా సమృద్ధిని కుమ్మరించాలని పట్టుదలగా ప్రతిరోజు మీకోసం ప్రార్థన చేస్తున్నాం. ప్రతిరోజు ఒక వాగ్దానాన్ని మనం ధ్యానం చేయడం ద్వారా దేవునికి మరింత దగ్గరగా రావడానికి ప్రభువు కృపను అనుగ్రహిస్తున్నారు. ఈరోజు వాగ్దానం కోసం మీరందరూ కనిపెడుతున్నారు కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి 78వ కీర్తన 14వ వచనాన్ని చదువుకుందాం. సామ్ 78 and verse 14. పగటివేళ మేఘములో నుండి, రాత్రి అంతయు అగ్ని ప్రకాశములో నుండి ఆయన వారికి త్రోవ చూపెను. ఆసాపు అనే దావీదుడు రాస్తున్న కీర్తన ఇది, 78వ కీర్తన. ఇశ్రాయేలీయుల జీవితాన్ని, దేవుడు వారి జీవితాల్లో చేసిన మేళ్లను, ఉపకారాలను ఒక్కొక్కటిగా చాలా స్పష్టంగా వివరించుకుంటూ వచ్చాడు. ఆసాపు తనకు ముందు జరిగిన చరిత్రను చక్కగా ఎరిగినవాడు. తన ప్రజల జీవితంలో దేవుడు ఎలాంటి అద్భుతాలు చేశాడో తెలుసుకున్నప్పుడు దేవుణ్ణి మరింత గొప్పగా ఆరాధించినవాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. అయితే దేవుడు వారి మొరను విని వారి నిట్టూర్పులను గ్రహించి మోషేను పంపించి దేవుడు వారిని విడుదల చేశాడు. ఐగుప్తు నుండి బయటకు వచ్చిన వారు సుమారుగా 6 లక్షల మంది కాల్బలము. స్త్రీలు పిల్లలు కలిపితే ఆ సంఖ్య ఇంకా ఎక్కువ ఉంటుంది. వారందరూ కూడా ప్రయాణం చేస్తున్నప్పుడు ఒకసారి మీరు ఊహించండి, ఒక 20 లక్షల మంది ప్రజలు ప్రయాణం చేస్తూ ఉంటే వారికి ఎన్ని అవసరాలు తీర్చబడాలి, ఎన్ని రకాల పరిస్థితుల్లో వారికి సహాయం అందాలి. ఒక